నెరిసిన తల వృద్ధులకు సౌందర్యము. అలంకారం అన్న సౌందర్యం అన్న ఏంటి? మహిమే. మహిమకు పర్యాయ పదాలు ఇవన్నీ. ఇప్పుడు యవనస్తుడికి మహిమ ఏంటట? బలం. ఇప్పుడు యవనస్తుడికి మహిమ అనగానే బలం. యవనస్తుడికి మహిమ ఏంటి? యవనస్తుల్లో ఉంటేనే మహిమ. యవనస్తుడు అంకుల్లో ఉంటే మీకు అర్థమైందా? ఈ మధ్య పెళ్లి చూపులకు వెళ్తున్నారట. పెళ్లి చూపులకు వెళ్తే పెళ్లి కొడుకుని అడిగారట, పెళ్లి కొడుకు ఇంకా రాలేదా అని. ఎందుకంటే పెళ్లి కొడుకులో లేడు. ఈ మధ్య యవనస్తులు చూసారా, అడ్డదిడ్డంగా ఏం కష్టపడకుండా తినడమే, ఇంక భవిష్యత్తులో ఇదే లాస్ట్ రోజు అన్నట్టు తింటారు. చూసారా, అలా తింటారు. పని పాటలు లేకుండా ఏ పని చేయకుండా ఇలా ఎదరగ దన్నేసి వెనక్కి దన్నేసి మొత్తం ఆకారం మారిపోయి ఇలా పేలిపోయి ఇవన్నీ. ఆయన చూసాను పెళ్లి చూపులు తీసుకెళ్తే ఆయన్ని అడిగారట, ఏమని? పెళ్ళికొడుకు ఇంకా రాలేదా అని. ఇంకా ఆడు ఏమైపోయి అక్కడే. ఇంకా చెప్పండి, యవనస్తుడు అనగానే ఫిట్గా ఉండాలి. వాడు ఫిట్నెస్, వాడి బలం, వాడి ఏజ్కి తగ్గ ఆకారం వాడుకుంటే యంగ్స్టర్. యవనస్తుడికి లుక్ ఏంటంటే వాడి ఫిట్నెస్. బైబిలే చెబుతుంది. వృద్ధులకి ఏంటట? వృద్ధులకి మెరిచిపోయిన తల, సీనియర్ సిటిజన్స్ అని ఒక లుక్ ఇస్తుందట. ఈ మధ్య కాటికి రాసేస్తున్నారట. దేనికి? జుట్టుకి. మాకు సార్ ఉన్నాడండి, మీసాలకి వీటికి అన్నీ రాసిన సారు కొంచెం ఓవర్ అయిందంటే కాటికిరా మరి ఏం చేస్తాం అని కూడా. చూసారు అప్పుడప్పుడు సెలూన్ షాపులకు పోయి రంగులు. నేను చెప్తున్నా అండి, ఎవరైనా వృద్ధులు ఉంటే రంగు వేయకండి, అదే మీకు లుక్. పండిపోయాను జీవితంలో, అన్నీ చూశాను. ఐఎమ్ సీనియర్ సిటిజన్ అనడానికి మనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? తల మెరిసిపోవడం. తెల్ల జుట్టు ఎంత బాగుంటుందండి చూడడానికి. ఈ మధ్య కావాలని యవనస్తులు కూడా తెల్ల జుట్టు వేయించుకుంటున్నారు తెలుసా? సీనియారిటీకి లుక్ అది. కానీ తెలియక ఏం చేస్తారు? వేసేస్తున్నారు పెయింట్లు. బైబిల్ చెప్తుంది, నీ వృద్ధాప్యానికి అందం ఏంటంటే, మహిమ ఏంటంటే నువ్వు పండిపోవడం. యవనస్తుడికి అందం ఏంటంటే కరెక్ట్గా వాడు మెయింటైన్ చేయడం, ఫిట్నెస్. ఫిట్గా ఉండాలి. ఏదో ఒక పని చేస్తే ఫిట్గా ఉంటాం. ఏం పని చేయకుండా అమ్మ నాన్న మీద ఆధారపడితే అన్నీ లూజ్ అవుతాయి. ఏదో ఒక పని చేయడం, ఏదో ఒక చక్కగా ఏదో ఒక పని చేస్తే వాళ్ళ బలం వాళ్ళదే, మీ వృద్ధాప్యం మీదే. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకా ముగించుకునే ముందు, ఒకటి వస్త్రం మహిమ మనిషికే, అధికారం మహిమ మనిషికే. చెప్పండి, ఆస్తి మహిమ మనిషికే, బలం మహిమ మనిషికే. నెక్స్ట్ సీనియారిటీ, వృద్ధాప్యం మహిమ మనిషికే. వృద్ధాప్యం అన్న పదం కొంచెం సైలెంట్ చేస్తే అనుభవం మహిమ. ఇప్పుడు నేను అడుగుతున్నాను మరొక మాట.